అల్లు అర్జున్ అరెస్టు, హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన రాత్రంతా చంచల్గూడ జైల్లోనే. సంజయ్ థియేటర్ వద్ద తొక్కిసలాట కేసు, అరెస్టు నుంచి అర్ధరాత్రి దాకా ఉత్కంఠ. శుక్రవారం ఉదయం ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు బెడ్రూమ్ వరకు వెళ్లి అదుపులోకి తీసుకున్న తీరు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో గంటన్నర పాటు విచారణ, గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు, నాంపల్లి కోర్టుకు తరలింపు, 14 రోజుల రిమాండు, చంచల్గూడ జైలుకు తరలింపు, మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు, తీర్పు కాపీ అందకపోవడంతో రాత్రి జైల్లోనే మంజీరా బ్యారక్కు తరలింపు, రిమాండ్ ఖైదీ నంబర్ 7697గా కేటాయింపు. నేటి ఉదయం విడుదల కానున్న అల్లు అర్జున్. ఇది అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఈ నెల 4న ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ను శుక్రవారం అరెస్టు చేశారు. అక్కడి నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి హైకోర్టులో వాదనలు, రిమాండ్ విధింపు, చంచల్గూడ జైలుకు తరలింపు అంతా నాటకీయ పరిణామాల మధ్య జరిగిపోయాయి. అదే సమయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్పై వాదనలు. సాయంత్రమే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా రాత్రి వరకు కాపీ అందకపోవడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో అల్లు అర్జున్ను తరలించిన ప్రతి చోట భారీగా పోటెత్తిన అభిమానులు, ప్రముఖుల రాకతో దాదాపు 12 గంటల పాటు హైడ్రామా కొనసాగింది. చివరికి అల్లు అర్జున్ శుక్రవారం రాత్రి జైల్లోనే ఉండాల్సి వచ్చింది. ఆయనను శనివారం ఉదయం విడుదల చేయనున్నట్లు జైలు సూపరింటెండెంట్ ప్రకటించారు. బెడ్రూమ్ వరకు వెళ్లి అరెస్టు. సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఠాణాలో నమోదైన కేసులు పోలీసులు ఇప్పటి వరకు 7గురిని అరెస్టు చేశారు. శుక్రవారం అల్లు అర్జున్ అరెస్టు చేయాలని నిర్ణయించారు. ఉదయం 11 గంటల సమయంలో జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ నివాసానికి చేరుకున్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ షార్ట్స్, టీ-షర్ట్ ధరించి స్విమ్మింగ్ పూల్ వద్ద ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లిన పోలీసులు సంజయ్ థియేటర్ కేసులో అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించారు. సరే, మీ పని మీరు చేసుకోండి, బట్టలు మార్చుకుని 2 నిమిషాల్లో వస్తా అని అల్లు అర్జున్ కోరారు. ఆయన బెడ్రూమ్కి వెళ్ళగా పోలీసులు కూడా అక్కడికి వెంటే వెళ్లారు. అల్లు అరవింద్కు ధైర్యం చెప్పిన అర్జున్. పోలీసులు అల్లు అర్జున్ను ఆయన మొదటి అంతస్తులో ఉన్న బెడ్రూమ్ నుంచి కింద ఉన్న హాల్లోకి తీసుకొచ్చారు. ఆ సమయంలో అల్లు అరవింద్ కాసింత ఆందోళన చెందారు. అరవింద్ను అర్జున్ హత్తుకొని అరెస్టు చేస్తున్నారు, చెయ్యని, నువ్వేమి కంగారు పడకు అంటూ ధైర్యం చెప్పారు. తర్వాత అర్జున్ను తీసుకొని పోలీసులు బయటకు వచ్చారు. పోలీసు వాహనం ఎక్కే సమయంలో అల్లు అర్జున్ పోలీసుల తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. బట్టలు మార్చుకోవడానికి వెళ్ళి వస్తానని ఒకరిని పంపాలని కోరితే ఇంతమంది బెడ్రూమ్ వరకు వచ్చారు. నన్ను అరెస్టు చేయడంలో తప్పే లేదు, కానీ 2 నిమిషాలు టైం ఇవ్వాలని కోరితే బెడ్రూమ్ వరకు వచ్చారు, ఇది సరికాదు అని పేర్కొన్నారు. తర్వాత తన భార్యకు వీడ్కోలు చెప్పారు. అర్జున్తో పాటు అరవింద్ కూడా పోలీసు వాహనం ఎక్కబోయారు, కానీ అర్జున్ ఆయనను వారించారు. పోలీసులు అల్లు అర్జున్ను చిక్కడపల్లి ఠాణాకు తీసుకెళ్లారు. ఠాణాకు దాదాపు గంటన్నర పాటు విచారణ చేశారు. ఠాణా వద్ద అల్లు శిరీష్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి, దిల్ రాజు సహా పలువురు సినీ ప్రముఖులు, పెద్ద సంఖ్యలో అభిమానులు చేరుకున్నారు. పోలీసులు అల్లు అర్జున్తో పాటు శుక్రవారం ఉదయమే అదుపులోకి తీసుకున్న సంజయ్ థియేటర్ పర్సనల్ మేనేజర్ జేబీ సంతోష్ కుమార్లు అరెస్టు ప్రక్రియను పూర్తి చేసి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. ఇద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నేరుగా సూపరింటెండెంట్ రాజకుమారి ఛాంబర్కు తీసుకెళ్లి అప్పటికే సిద్ధంగా ఉన్న పరికరాలతో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం వారిని నాంపల్లి కోర్టుకు తరలించారు. గాంధీ ఆసుపత్రి వద్దకు వచ్చిన అల్లు అరవింద్ వైద్య పరీక్షల సమయంలో కుమారుడు వెంటే ఉన్నారు. మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. గాంధీ ఆసుపత్రి చుట్టుపక్కల ప్రాంతాలు సైతం అభిమానులతో నిండిపోయాయి. ఆసుపత్రి సిబ్బంది అభ్యర్థన మేరకు వారితో అల్లు అర్జున్ ఫోటోలు దిగారు. మరోవైపు సినీ నటుడు చిరంజీవి, ఆయన భార్య సురేఖ, నాగబాబు, పలువురు సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు అల్లు అర్జున్, సంతోష్లను
చిక్కడపల్లి పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. దాదాపు గంటన్నరకు పైగా ఇరుపక్షాల న్యాయవాదుల వాదోపవాదాలు జరిగాయి. చివరికి అల్లు అర్జున్, సంతోష్లకు 14 రోజులు రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు ఇరువురిని చంచల్గూడ జైలుకు తరలించారు. మరోవైపు అదే సమయంలో హైకోర్టులో క్యాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్లపై వాదనలు జరిగాయి. దీంతో అల్లు అర్జున్ 4 గంటల పైగా జైలు రిసెప్షన్లోనే వేచి చూశారు. చివరికి అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన చంచల్గూడ జైలు నుంచి విడుదల అవుతారని భావించారు. పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్కు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసినా దానికి సంబంధించి ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవడంతో ఆయనను శుక్రవారం రాత్రి రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైల్లో ఉండాల్సి వచ్చింది. అల్లు అర్జున్ న్యాయవాదులు సర్టిఫైడ్ కాపీలను తీసుకువచ్చి జైలు అధికారులకు ఇచ్చిన ఒరిజినల్ పత్రాలు పూర్తి కాపీ కావాలంటూ జైలు అధికారులు అంగీకరించలేదు. రాత్రి 10 గంటల వరకు అల్లు అర్జున్ను జైలు రిసెప్షన్లోనే ఉంచిన సిబ్బంది ఆపై మంజీరా బ్యారక్లోకి క్లాస్ 1 రూముకు తరలించారు. రిమాండ్ ఖైదీగా నంబర్ 7697ను కేటాయించారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ రాత్రి 10:30 గంటల వరకు చంచల్గూడ జైలు వద్దే ఉన్నారు. బెయిల్ కాపీ అందితే తన కుమారుడిని వెంట తీసుకెళ్లాలని భావించారు. కానీ బాధగా వెనుదిరిగారు. ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకొని తన ఇంటికి వెళ్ళిపోయారు. ఇక తన అభిమాన హీరోకు బెయిల్ వచ్చినా విడుదల చేయకపోవడంపై అల్లు అర్జున్ అభిమానులు జైలు వద్ద నిరసనలు తెలిపారు. అయితే ఉదయం 11:45 అల్లు అర్జున్ ఇంట్లోకి పోలీసులు, మధ్యాహ్నం 12 గంటలకు అరెస్టు చేస్తున్నట్లు అల్లు అర్జున్కు చెప్పిన పోలీసులు 12:20కి జూబ్లీహిల్స్ నివాసం నుంచి చిక్కడపల్లికి తరలింపు. 12:40కి చిక్కడపల్లి ఠాణా వద్దకు వచ్చిన దిల్రాజు, ఇతర ప్రముఖులు. 1 గంటకు చిక్కడపల్లి ఠాణాకు అల్లు అర్జున్తో చేరుకున్న పోలీసులు 1:10కి పోలీస్ స్టేషన్ వద్దకు అల్లు, శిరీష్, అరవింద్. 1:15కు రిమాండ్ రిపోర్ట్ సిద్ధం చేసిన దర్యాప్తు అధికారి. 2 గంటలకు వైద్య పరీక్షలు నిమిత్తం గాంధీ ఆసుపత్రికి అర్జున్ను తరలింపు. 2:19కు అల్లు అర్జున్ను వైద్య పరీక్షలు ప్రారంభించిన వైద్యులు. 2:30కి అల్లు అర్జున్ ఇంటికి చిరంజీవి, ఆయన భార్య సురేఖ. 2:45కు అల్లు అర్జున్ గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తి. 3:10కి నాంపల్లి కోర్టుకు చేరుకున్న అల్లు అర్జున్ లాయర్లు. 5 గంటలకు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ రిపోర్ట్ విధింపు. 5:28కి చంచల్గూడ జైలుకు తరలింపు. 5:40కి అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చిన హైకోర్టు. 7:15కు బెయిల్